హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తుదాం ప్రియులారా. ఈ సాయంకాలపు ఈ యొక్క కృతజ్ఞత కూడికను బట్టి ఓ దేవా నాయన మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ఈ వాక్యం సెలవిచ్చుచున్నది నాయన. నాయన చిన్న బిడ్డ నిమిత్తం మేము నాయన దాసుని ప్రేమించి వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు అజయ్ కుమార్ రత్న కుమారులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి నాయన ప్రభా గ్లోరీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ నిమిత్తము ప్రభువా నేను ఇక్కడ నాయన కూడుకోవడానికి మీ కృప చూపించి సహాయం చేసి నడిపించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇప్పటి వరకు పాడిన పాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది చివరి కాలం నాయన. వధువు తన స్థానాన్ని గుర్తెరిగి నిత్యత్వంలోనికి ప్రభు కొనిపోయే సమయంలో ప్రభు ఇక్కడ సిద్ధపరచబడుచు ఉండగా సహాయం చేసి నడిపించండి. ఓ దేవా మీ దాసులను ప్రభువా మీ యొక్క ఆత్మతో అభిషేకించుము ప్రభువా. మాకు కావలసినటువంటి ఈ సందేశాన్ని మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి మమ్మల్ని ఉజ్జీవింపచేసి ప్రభు మీ యొక్క ఆత్మ యొక్క బయలుపాటి క్రిందకి మమ్మల్ని తీసుకుని వచ్చి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావములను మీరే ఆరోపించుకోమని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములను సమస్తమును మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించు అడుగుచున్నాను. ఆమేన్. అలాగే సాయంకాలం మరి మన మధ్యకు మరి వర్తమానం కొరకు ఆహ్వానించబడినటువంటి దేవుని యొక్క సేవకులు మరి కమలాకర్ గారు వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో ఈ సమయాన్ని ప్రత్యేకమైన సమయాన్ని వార్పిస్తున్నాను. వారు దేవుని యొక్క వాక్యమును మరి మనకు బోధించవలసిందిగా ఈ సమయంలో వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు సర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా సమయంలో అజయ్ రత్న కుమార్ ఉన్నారు ఇక్కడ. ఉన్నారా అజయ్? ఉన్నారా? మూల కారకులు వాళ్ళే. హల్లెలూయా. మంచిది. సమయంలో మనందరూ లేచి నిలబడి పరిశుద్ధ బైబిల్ అనుభవం నుంచి నిర్గమకాండము 2వ అధ్యాయము చదువుతున్నాను. పేజీ నెంబర్ 45 పాత నిబంధన గ్రంథము. నిర్గమకాండము 2వ అధ్యాయము పేజీ నెంబర్ 45 పాత నిబంధన 9వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ తీసిన వారందరూ కూడా చూడండి. నేను వారు వినవలసిందిగా ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపలో ఐశ్వర్యవంతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు ఆరాధనలో మహిమ పొందారు, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేము చేరాం ప్రభువా. ఈ సమయాన్ని మా కొరకు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. ఈ కూటమి ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. అజయ్ కుమార్ రత్న కుమారులను ప్రేమించి గెలిచినటువంటి బహుమానమైన ఇవాంజలి గ్లోరీని ప్రిన్సిల్ మీ చేతులకు సమర్పిస్తున్నాం. వారందరి నిమిత్తం ఈ స్థలంలో మేము చేరున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించు ఉండగా మా మనోనేత్రము తెరవండి నాయన. మా మధ్యలో ఎవరైనా బలహీనులుగా ఉంటే మీరే ముట్టి స్వస్థపరచండి. ఈ రాత్రి సమయంలో ప్రభువా మా విధేయతలను మన్నించమని ప్రార్థిస్తున్నాము. మా తప్పిదాలను క్షమించండి నాయన. మా విధేయతలను మన్నించు నాయన. మా పొరపాట్లను క్షమించండి నాయన. మా పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఓ ప్రభు, ఈ సమయంలో మీరే ఈ స్థలాన్ని ఆవరించండి నాయన.
ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మీరు మాట్లాడండి నాయన. యో ప్రభా, రాత్రి సమయంలో నాయన మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ గడియకు ఈ సమయానికి కావాల్సిన వాక్యముతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలకి సకాలంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆటంకపరిచే ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటిని, ప్రతి వ్యతిరేకతను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఖండిస్తున్నాము నాయన. ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మరి మొదటి సమయంలో ఈ విధంగా మనం కూడటానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి ఈ రాత్రి సమయంలో నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులు మరి జాన్ గారికి, ముఖ్యంగా మరి జాన్ పీటర్ అయ్య గారికి నా ప్రత్యేక శుభవందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. హల్లెలూయా. వాక్యాన్ని మనందరికి తెలుసు. కొద్ది నిమిషాలు దీని గురించి ధ్యానం చేద్దాం. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అజయ్ కుమార్ని, రత్న కుమార్, అందుకే అడిగా. దేవుడు వారిని ప్రేమించి వారి జీవితంలో మేలు చేశాడు, వారికి ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. నిజమేనా? హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో మనం ఇక్కడ అన్నప్రాసన కార్యక్రమంలో మనం చేరాం. దాని నిమిత్తమేనా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో కుమార్తె చెప్తుంది ఏమని? ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచు. మరి వారు ఎవరి కోసం పెంచుతారని అడగాలనుకుంటున్నా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలను తల్లిదండ్రుల కోసం పెంచబాకండి. అదేంటి బ్రదర్ అలా అంటున్నారు? మరి వివాహం చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత చూస్తారనేగా. హల్లెలూయా. మానవ యొక్క ఆలోచన అది. ఆ బిడ్డలను తల్లిదండ్రుల కోసం పెంచొద్దు, లేకపోతే తాతయ్య అమ్మమ్మల కోసం పెంచొద్దు, నాయనమ్మ తాతయ్యల కోసం పెంచబాకండి. ఎవరి కోసం పెంచొద్దు, కానీ దేవుని కొరకు పెంచండి. హల్లెలూయా. నీవు దేవుని కొరకు నీ బిడ్డలను పెంచితే వారికి తెలుస్తుంది ఏమని? ఓ, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ దీర్ఘాయుష్మంతుడు అవునట్లు. హల్లెలూయా. నీవు నీ బిడ్డలు దేవుని కొరకు పెంచితే దేవుడిస్తాడు జ్ఞానం వాళ్ళకి. నేను చాలా మందిని చూసా, బిడ్డలు బాగా చదివించి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు గొప్ప ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నేను బాగా చదువు మంచిదే, నీకు కాదంటులా, కానీ వాక్యంలో పెంచకపోవటం వలన ఏం జరుగుతుంది? కనీసం తల్లిదండ్రులు చూసేటువంటి సమయం కూడా వాళ్ళకు ఉన్నట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాత్రి సమయంలో పాపకి మంచి పేరు పెట్టారు. ఏంటి? ఇవాంజలి గ్లోరీ. చాలా ఆలోచన చేసి ఉంటారు అనుకుంటున్నా ఆ పేరు పెట్టడానికి. ఇంగ్లీష్ పేరు అది. చాలా సంతోషం. బైబిల్లో గ్లోరీ అనే ఒక ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇంచుమించుగా ఒక 1000 సార్లు రాయబడి ఉంది, సుమారుగా ఒక 4-5 ఇటుగా. గ్లోరీ అంటే మహిమ, హల్లెలూయా, కీర్తి, ప్రభావము, ఇంకేమనొచ్చు, అతిశయము, చాలా అర్థాలు ఉన్నాయి. మరి ఇవాంజలి అనగా సువార్తకు సంబంధించింది. హల్లెలూయా. మరి నిజంగానే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డను సువార్తకు తగిన జీవితాన్ని జీవించినట్లుగా మరి ఆ బిడ్డను పోషించాలని, పెంచాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. వింటున్నారా? మరి ప్రిన్సీ అనే పేరు కూడా, ముద్దు పేరు కూడా
అది అధికారానికి సూచిస్తుంది. చాలా సంతోషం, ఎందుకంటే బైబిల్లో నుంచి మన మాటలు తీసి పెట్టడం వల్ల అది చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అజయ్ రత్నకుమారులను ప్రేమించి వారికి ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి ఒక బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని దేవుని కొరకు మాత్రమే వారు పెంచాలా? నిజమేనంటారా? చెప్పాలా? అప్పుడు వారికి తెలుస్తుంది. వాక్యములో పెంచితే వారికి ప్రతిదీ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 127వ దావీదు కీర్తన 3వ అధ్యాయం వారు చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. చాలండి. గర్భఫలము ఆయన ఇచ్చు. మనం ఎన్ని బహుమానాలు ఇచ్చినా విలువైన బహుమానం దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలా, లోకం కొరకు కాదు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు తల్లిని అనుసరిస్తుంటారు. నిజమేనా? మగపిల్లలు తండ్రిని అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ పాపకి కొంచెం వయసు పెరిగే కొంది ఏం చేస్తుంది? ఇంట్లో వంట సామాన్ దగ్గర లేకపోతే ఏదో టవల్ వేసుకొని మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఆడుకుంటుంటారు. కూర ఉండటం కానీ లేకపోతే ఇంకేదో నేను టీచర్ అని, లేకపోతే నువ్వు నా మాట ఇంటలేదు, నువ్వు పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. నిజమేనా? తల్లిని అబ్జర్వ్ చేస్తుంటది పాప. మగపిల్లోడు తండ్రిని అబ్జర్వ్ చేస్తుంటాడు పెరిగే కొండు. ఇప్పుడు అప్పటికేం తెలియదులేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిదానంగా తెలియదు. అందుకే అంటున్నా, వాక్యంలో పెంచుతా ఉంటే తెలుస్తా ఉంటుంది అన్ని కూడా. కుమారుడు చూస్తుంటాడు, మా నాన్న మా అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మా అమ్మ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఇవన్నీ కూడా కుమారుడు వయసు పెరిగే కొంచెం చూస్తుంటాడు. ఈ ప్రభావము పిల్లల మీద పడుతుంది. హల్లెలూయా. అదే తల్లిదండ్రులైన వారు ఇద్దరు కూడా దేవునిలో ఉంటే, దేవుని వాక్యం ఒకరు వారిని పెంచినట్లయితే వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. పిల్లల మీద చాలా మంది క్రైస్తవులు లేనిపోయిన అన్ని లోక ఆచారాలన్నీ కూడా పిల్లల మీద వేసి వారికి తీవ్రకరంగా లేకుండా చేయడానికి కారణం తల్లిదండ్రులే. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాల గురించి నేను చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఒక సేవకుడు అండి. కొన్ని సంవత్సరాల కిందట, సుమారు ఒక 20 సంవత్సరాల కింద నా పెళ్ళైన నా పిల్లల వయసు, ఆ సేవకుడి యొక్క కొడుకు పిల్లలు, కూతురు యొక్క పిల్లలకు అదే వయసు. నేను ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే కత్తులు తీసుకొని 2 కత్తులు వేశాడు ఆ మనవడికి. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి? చాలా దైవ భక్తులు అతను. చూడండి, పిల్లల మీద లేనిపోయిన ఆచారాలు పెట్టి వారు దీవెనలో లేకుండా చేస్తున్నారు. తల్లిదండ్రులు, తాతలు, ఇవులే. హల్లెలూయా. వాక్య ప్రకారం పెంచండి. నేను చూసి ఆశ్చర్యపోయి అడిగా, మీరు మీ పిల్లలకి మంగళగతి పడదు కదా అన్నాడు. పెట్టరేమో కదా. లేదు, మా అబ్బాయికి 2 సార్లు కాపు చేయించాను. హల్లెలూయా. ఏదో పిల్లలకి చిన్నప్పటి నుంచే లోకపు ఆచారాలు, లోకపు పద్ధతులు తల్లిదండ్రులైన వారు వారికి చెప్పాలా. హల్లెలూయా. అయ్యా, మనం అలా మాట్లాడకూడదు, మనం అలా చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అలాంటివి చూడకూడదు, అలాంటివి మాట్లాడకూడదు, అది వాక్యానికి విరోధమయ్యా, వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులు వాక్యముతో ఇచ్చి పెంచాలి వాళ్ళని. హల్లెలూయా. పాలిచ్చి పెంచింది ఒక ఆవిడ. ఎవరి కోసం? పొరవ యొక్క కుమార్తె కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నారు. అర్థం ఏంటి తెలుసా? నీవు సరిగా పాలించి, నీవు సరిగా వాక్యాన్ని ఇచ్చి నీ పిల్లలను పెంచవా? నో డౌట్ ఎట్ ఆల్. ఆమె చెప్తారా?
యవనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు వాక్యంలో పెంచలా, వాక్యాన్ని నువ్వు బోధించలేదు, వాక్యముతో పాలించి వాక్యమే పాలించబడి నువ్వు పెంచాలి. నువ్వు బాలుడు నలుసు త్రోవ వానికి నేర్పమో తొలిపోడు. నువ్వు వాక్యాన్ని వింటే వాక్యాన్ని వస్తావు. ఏం చెప్పక్కర్లా. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. నీ పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచు. లోకం ఏమన్నా అనుకోవచ్చు. ఈరోజు వర్తమానంలో హెబ్రీయులకు రాసిన పత్రిక వర్తమానంలో కొన్ని విషయాలు ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పారు. లోకం నిన్ను హేళన చేస్తుందంట, లోకం నిన్ను అవమానపరుస్తుంది, కానీ మన గురి ఆయన. హల్లెలూయా. లోకంతో నీకు సంబంధం లేదు, ఎందుకంటే మన లోకానికి సంబంధించిన వారం కాదు. దేవుడు మనకు ఆల్రెడీ నిత్య జీవాన్ని ఇచ్చాడు. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ యొక్క, అందుకనే మోషే ఏం చేశాడు తెలుసా? వారి యొక్క బాధలు చూశాడు ఆయన. హల్లెలూయా. పెంపకం చూడండి. పిల్లలను ఇప్పుడు ఒక బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎవరి మీద? అజయ్ మీద, రత్నకుమారి మీద. హల్లెలూయా. పిల్లలు దేవుడి కొరకు పెంచండి, దేవుడు దీవిస్తాడు వాళ్ళు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు పిల్లలు పెంచడం అంటే ఏంటో కాదండి. వాళ్ళకి యథార్థత నేర్పాలా, వాళ్ళకి ప్రేమ నేర్పాలా, వాళ్ళకి పరిశుద్ధత నేర్పాలా, వాళ్ళకి వాక్యం నేర్పాలా. చిన్నపిల్లల నుంచి ఆ వయసు నుంచి వాళ్ళ నోట్లో ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క పేరు, ఆమేన్, ఇలాంటి మాటలు పిల్లలకి నేర్పాలా. హల్లెలూయా. వింటున్నారా? ఎప్పుడైతే నీవు ఆ విధంగా నీ బిడ్డలు పెంచావో ఆ ఫలాన్ని నువ్వు చూస్తుంటావు. హల్లెలూయా. ఏం చెప్పక్కర్లా, ఏం బోధ చేయక్కర్లా, తెలుస్తుంది. ఆ వాక్యం దగ్గరికి వచ్చి తెలుస్తుంది. నేను ఆ తల్లిదండ్రులు నేను గౌరవించాలా, నేను ప్రేమించాలా, పెద్దలు గౌరవించాలా, క్షమించాలా. ఈ పొరపాటు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చోట నేను వెళ్ళకూడదు, ఇలాంటి మన ఇంట్లో తేకూడదు. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? వాక్యములో నుంచి. హల్లెలూయా. దీనికి మించిన జ్ఞానం లేదు. హల్లెలూయా. చదువు జీవనోపాధి కోసం చదువుతుందని నేను అంటలా, కానీ ఇది ముఖ్యం. దీనితో పెంచండి బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నేను చెప్పా ఆ యొక్క పెద్ద సేవకుడికి, లోక ఆచారాలు పిల్లల మీద వేస్తున్నారు. ఎట్టుందా అర్థం? వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా కుటుంబాల్లో చూస్తుంటే, క్రైస్తవ కుటుంబంలో సమాధానం ఉండట్లా, ఒకరి మాట ఒకరికంటే కుదరట్లా, ఒకరి మాట ఒకరికి పొసగట్లా. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కుటుంబ బలిపీఠాల గృహాల్లో ఉండట్లా. మొదట తల్లిదండ్రులు వాక్యంలో నిలిస్తే ఆటోమేటిక్ గా బిడ్డల కాడ వర్తిస్తా ఉంటుంది. హల్లెలూయా. అంతే కదండి. నీ వాతావరణం, మన ఇంట్లో వాతావరణం మనమే సృష్టించుకోవాలి. నీవు కూడా ఒక సృష్టికర్తమైనది ఎప్పుడైనా నువ్వు గమనించావా? ప్రవక్త వర్తమానంలో మన చుట్టూ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలా. ఎలాంటి వాతావరణాన్ని? వాక్యపు వాతావరణం, దేవుని పరిశుద్ధమైన వాతావరణాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనమే సృష్టించుకోవాలంట. హల్లెలూయా. మరి ఆ వాతావరణం నీ పిల్లలు పెరిగితే సాతానికి అధికారం ఉంటుందా? పిల్లలు ముట్టడానికి, నా పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి ఒకసారి మత్తయి సువార్తలో అనుకుంటా చిన్నపిల్లలు వస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఆ పాపకి ఎన్ని వాక్యం చెప్పిన అర్థం కాదు, ఆ పిల్లలకి ఏం తెలియదు కదా. అలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు ప్రభు వారు. అవునా? పెద్దలకి ఇప్పుడు మనం విన్నా వాక్యం, అందుకే అడిగారు రాగానే భార్య భర్తలు ఉన్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అలాంటి మనస్సు వాళ్ళకి ఏం తెలియదు, అవసరం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఇలాంటి వారిదే ప్రభు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-14. ప్రార్థన చేయవలెనని తీసుకొని వచ్చిరి.
గద్దెంపగా చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుండి. ఈనాడు పిల్లల తల్లిదండ్రులే సరిగి రారు. పిల్లలు ఏమొస్తారు దేవుని దగ్గరికి? వింటున్నారా? తల్లిదండ్రులే సక్రమంగా దేవుని దగ్గర పిల్లలు కూడా వస్తారు. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు అక్కడ అరే పర్లేదు లేదు, నువ్వు మీ ఫ్రెండ్కి ఇంటికి వెళ్ళి మీ చర్చికి వెళ్ళి వస్తాను రాదు. భక్తి రక్షణ అనేది వ్యక్తిగతమైనది. మీ ఇద్దరు రక్షించబడ్డామని తల్లిదండ్రులు, ఆ పిల్లలు కూడా రక్షణ కుదరదు. నువ్వు నేర్పాలి ఆ పిల్లలకి. ఊహ వచ్చేపాటికే, మాటలు వచ్చేపాటికే ఆ బిడ్డకి దేవుని గురించి అవగాహన వచ్చేయాలంటే. హల్లెలూయా. చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. హల్లెలూయా. ఈనాడు తల్లిదండ్రులే పిల్లలకి ఒక క్రమాన్ని నేర్పాలా. వాక్య క్రమాన్ని పిల్లలకి నేర్పాలా. వాక్యపు చట్టంలో మన బిడ్డలను పెంచాలా. వాక్యముతోనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే పిల్లలకి క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికో వెళ్ళి ఏదో కట్టేస్తారు. హల్లెలూయా. వాక్యం దగ్గర తీసుకురండి. ప్రభువా నా బిడ్డను స్వస్థపరచు. హల్లెలూయా. స్వస్థపరచు యెహోవా నేనే. వాక్యం ఉంది ఇక్కడ. దేవుని మీద ఆధారపడేటట్లు పిల్లల్ని చేయాలా. మా మీద కాదయ్యా, పిల్లలకి దేవుని చూపించాలి. మన ఆ పిల్ల చేతిని దేవుని చేతిలో పెట్టండి. హల్లెలూయా. అర్థమైందా? ఆ పిల్ల యొక్క చేతిని, ఆ పిల్లల యొక్క చేతిని దేవుని హస్తంలో పెట్టండి. మారని దేవుని యొక్క హస్తంలో పెడితే ఎంత తల్లిదండ్రులది. హల్లెలూయా. ఒక బాధ్యత పెట్టాడు దేవుడు అజయ్ కుమార్కి, రత్నకుమార్కి. చిన్నప్పటి నుంచి పిల్లలకి మోకరించి అలవాటు చేయాలి. హల్లెలూయా చెప్పి అలవాటు చేయాలి. ప్రార్థించి అలవాటు చేయాలి. ఒక వాడుకను తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. అంటే వాడుక అనేది ఎవరికి ఉండాలి? మొదట తల్లిదండ్రులకు ఉండాలి. ఆ వాడుకుంటే ఆ పిల్ల కూడా అట్లా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుక చొప్పున ప్రభు కొండకి వెళ్తారు ప్రార్థన చేయడానికి. వాడుక అనేది ఒక కావాలి మన జీవితంలో. నువ్వు ఆ విధంగా పెంచితే ఒక మంచి ప్రార్థన పరులు అవుతుంది ఆ పిల్ల. హల్లెలూయా. దేవునికి ఇస్తున్నారుగా ఒక సువార్తకు తగిన జీవితాన్ని అప్పుడే జీవిస్తుంది. చాలా మంది పిల్లలు పుట్టగానే అనుకుంటారు దేవని మా అమ్మాయిని నేనేదో చేయాలి, లేదా మా అబ్బాయిని నేనేదో చేయాలి. అది కాదు మనం అనుకోవాల్సింది. ప్రభువా ఈ బిడ్డని నీ భయభక్తులు పెంచడానికి కోపోయి నీ చిత్తమే ఈ బిడ్డ జీవితంలో జరగాలి నాయన. మన తలంపులు మన ఆలోచనలు కాదు. హల్లెలూయా. ప్రభువా నీ చిత్తమే ఈ బిడ్డ జీవితంలో జరగాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అది స్వార్థం లేని ప్రార్థన. హల్లెలూయా. పిలిచిన వాడు పోషించలేడు మన దేవుడు? పోషిస్తాడు. ఎందుకు భయం? అదే అంటున్నా, మనము దేవుని మీద ఆధారపడాలి. నీవు దేవుని మీద ఆధారపడితే నీ పిల్లలు కూడా ఆధారపడతారు అక్కడే. హల్లెలూయా. చాలా మంది అదే కొంచెం చిక్కు. తల్లిదండ్రులు వెళ్తారు, మీరు వెళ్ళండి, నచ్చ చెప్పు, అందుకని ఎక్కువ ప్రార్థన చేయాలి పిల్లల గురించి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వారికి ప్రార్థన నేర్పాలా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావో ఆ పిల్ల కూడా చూస్తుంది, మా అమ్మ ప్రార్థన చేస్తా ఉంటుంది కొడుకు నేను అంటే. ఆమె కూడా ఎలా చేయాలనుకుంటా అని ఏం చేస్తా, పిల్ల కూడా చిన్ని చిన్న కాళ్ళతోనే మోకరిస్తుంది. హల్లెలూయా. చిన్ని నోటితోనే పాటలు ప్రారంభిస్తుంది, చిన్ని నోటితోనే కంజరి కొడుతుంది. హల్లెలూయా. ఒక మంచి ప్రార్థన పర్వాలాగా తయారవుతుంది. దేవునికి ఇష్టలాగా ఆ పిల్ల తయారవుతుంది. దాని కారణం ఎవరు తెలుసా? తల్లిదండ్రులు పెంచాలి.
పెంపకం. చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నాం, పిల్లల్ని పెద్దోడు అయిన తర్వాత ఎందుకు కన్నామా అని. మా ఇంటి దగ్గర మా రోడ్లో దగ్గర 4-5 వృద్ధాశ్రమాలు లోపల బాగా ఉన్నవారే, మానవత్వ విలువలు పోయినాయి. నువ్వే చేసుకున్నావు, మంచిగా చదివించి, మంచి కాలేజీలు చదివించి, మంచిగా చేసి అన్ని చేసావు. వారు బిజీ అయిపోయారు తల్లిదండ్రులు చూడడానికి. హల్లెలూయా. కొన్ని విలువలు ఉన్నాయి. మనిషి ఎలా జీవించాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన 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 జీవితంలో ప్రతి కథలకి వెనక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి కదలికను దేవుడు చెప్తాడు. ఆయన కనుదృష్టి మన మీద నుంచి మనకు ఆలోచన చెప్తాడు. ఆయన కీర్తన తీస్తున్నాడు, నీవు నా మీద నీ దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పి నువ్వు కీర్తనకాడు అంటున్నాడు. అటువంటి స్థితిలో ఆ పిల్లలు తీసుకెళ్ళాలంటే మొదట తగినంత విశ్వాసము ఎవరికి ఉండాలా? తల్లిదండ్రులకు. ఆ బిడ్డ దేవుళ్ళు పెరగడానికి, దేవుళ్ళు పెంచడానికి, దేవుళ్ళు ఉన్నతంగా ఎదగడానికి తగినంత విశ్వాసం తల్లికి తండ్రికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నప్పటి నుంచే ఆ బిడ్డలో స్త్రీతత్వం ఉందా లేదా? పుట్టినప్పటి నుంచే దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు స్త్రీలకి, పురుషులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా మన కుటుంబాలను కట్టుకున్నప్పుడు నువ్వు బిడ్డల గురించి బాధపడాల్సిన పని. అందుకనే ఆ చేతిని ఆయన చేతిలో పెట్టాలి. ఆయన మారని ఆయన హస్తం పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. హల్లెలూయా. కదా ఎదురు దెబ్బ తగిన కాలికి దేవుడు ఉంచడు, అలా పట్టుకొని నడిపించు. ఎందుకంటే ఆయన హస్తంలో నుంచి అపహరించగలిగిన వాడెవడు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం. నా గొర్రెలు నా స్వరం వినును. చదవండి. అదేనా? నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. 28వ వచనమా? 27 చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మన పిల్లల చేతిని ఆయన చేతిలో పెడితే ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. ఎవరికి ధైర్యం లేదు, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి ఆయన. హల్లెలూయా. చేతులు పెడదాం. ఏమంటాడు ఆయన? ఎవరునో నా చేతిలో నుండి నీ బిడ్డల గురించి నువ్వు చింతపడాల్సిన పనిలే. అదొక మంచి కాడే పిల్లలు పెంచడం. క్రైస్తవ కుటుంబంలో ఎన్నో శోధనలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి. వచ్చినాయా లేదా? రావని నాట్లా వస్తాయి. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. కానీ సహింపలేనంత శ్రమలు మనకు పెట్టాల దేవుడు. పౌలుగా చెప్పాడు కదా, భయపడద్దు. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యలో కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. అంతేగాని ఇలా ప్రార్థన చేయబాకండి, ప్రభువా నాకు ఇది వద్దు నాయన, నాకు ఈ ప్రార్థన వద్దు నాయన చేయొద్దు. ప్రభువా
ఎందుకు వచ్చిందో నాకు ఈ సమస్య తెలియదు, కానీ ఈ సమస్యలో నుంచి నన్ను లేవనెత్తిన ఆయన, లేదా ఈ సమస్యలో నుంచి నన్ను ముందుకు నడిపించిన ఆయన దేవుడు ఒక మార్గాన్ని కూడా సిద్ధపరిచాడు. పరిచయం లేదా? హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయనకి సంబంధించిన వారు. హల్లెలూయా. వదిలిపెట్టడు ఆయన మనల్ని, మన చేతిని విడిచిపెట్టడు ఆయన. మనం పట్టుకుంటే చెప్పాలా, విడిచిపెట్టేస్తామేమో, ఎదురు దెబ్బ తగిలినా, ఇద్దరు శోభన వచ్చినా, అంతేనా? కానీ ఆయన చేతితో పట్టుకుంటే అసలు నువ్వు కదలలేవు. హల్లెలూయా. చాలా గొప్పది. దేవుడు ఒక సమస్య మీకు పెడితే, మీ కుటుంబంలో ఉంటే, ఆ సమస్యలో నుంచి దానికి ఒక మార్గం కూడా, బయటకు వచ్చే మార్గం కూడా ఆయన పెట్టాడు దీంట్లో. హల్లెలూయా. అది ఏంటనేది నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఆయన విధానంలో ఆయన చేస్తాడు. అది నమ్మాలా, విశ్వాసంలో పెంచాలా పిల్లలను. మనం ఎలాగా? దేవుని ఎడల విశ్వాసంలో మన పిల్లలను పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తల్లిదండ్రుల ఆలోచనతో ఉంటారో, ఎప్పుడైతే ఆ మనస్సు ఉంటుందో, పిల్లలకు కూడా మనసు వచ్చేస్తారు. ఓ ఆదివారం అయిపోతుందా, అది అయిపోదు. నువ్వు చెప్పక్కర్లా, నీ నడకలే, నువ్వు నడిచే నడకలోనే వాళ్ళు అడుగులేస్తుంటారు. తల్లి తండ్రి ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వర్తమానంలో తల్లి 5వ సువార్త వినాలి మాట. 5 అండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. తల్లి ఎవరికి? పిల్లలకి. హల్లెలూయా. అంటే తల్లి మొట్టమొదటి గురువు. హల్లెలూయా. తెలుసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్తమానం చదువుతా ఉంటే చాలా స్పష్టంగా చెప్తున్నా. తల్లి 5వ సువార్త. నువ్వే నేర్పుతావు, నువ్వే నేర్పావు. లోకం నేర్పితే వాళ్ళు అదే. పిల్లలకు అది కష్టమైన, పిల్లలను ఎలా పెంచాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరించాలా, ప్రోత్సహించడానికి లేదు. హల్లెలూయా. పిల్లలు ఆ హెచ్చరిక లోపడతా. హల్లెలూయా. లోబడినప్పుడు వాడి జీవితాలను దేవుడు చూస్తూ ఉంటాడు. వారు తెలియకుండా కొన్ని పద్ధతులు పొరపాట్లు వెళ్తున్నప్పుడు హెచ్చరించాలి తల్లిదండ్రులు. వాక్యం ఇట్లా చెప్తుంది, ఇది వాక్యం, ఇది వాక్యం కాదు నాన్న, నువ్వు ఖచ్చితంగా చెప్పాలా. చెప్పిన వాడే సరైన తండ్రి, సరైన తల్లి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేశారు పిల్లలు, ప్రార్థన చేయి, ప్రభువా నా బిడ్డ ఏదైనా పొరపాటు చేశారు, క్షమించిన ఆయన, దయతో క్షమించిన ఆయన అడగటమే. వెనకేసుకు రావాలండి పిల్లలు. ఎవరు ముందు తప్పించుకున్నా ఆయన ముందు తప్పించుకోలేదు. ఆయన కనుదృష్టి లోకమందంతటా. ఆయన దృష్టిలో ఎవరు ఇశ్రాయేలు కునుకడు, నిద్రపోడు. ప్రవక్త అన్నాడు వర్తమానంలో, సూర్యుడు లేనప్పుడు చంద్రుడు వస్తున్నాడు బయటికి. జాగ్రత్తగా గమనించండి. సూర్యుడికి ఛాయగా చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు ఎక్కడో చోట ఉంటాడు, చంద్రుడు రాత్రి వెలిగిస్తున్నాడు చంద్రుడు. అలాగే క్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో నుంచి ఆయన ప్రసరింప చేయాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? పాత నిబంధన కొత్త నిబంధనకు ఛాయ. పాత నిబంధనలోని యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. అదే మాదిరిగా సూర్యుడు చంద్రుడికి ఛాయ. సూర్యుడు లేనప్పుడు చంద్రుడు వెలిగిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఖాళీ సమాధి అయిపోయి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆయన వధువైన మనము ఆయన భార్య అయిన సంఘంలో నుంచి వెలుగు ప్రసరింప చేయాలి. హల్లెలూయా. దేవుడు మనలో నుంచి కార్యాలు చేస్తున్నాడు. చేయాలంటే మనం పూర్తిగా 100% మనం ఆయనకి సబ్మిట్ లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ ఆరాధన, అందుకే ఈ యొక్క కోటాలు బుధవారం లేకపోతే శనివారం మనం పెట్టుకునేది మీకు తెలుసా? దేవుని వాక్యం వినటానికి, సరి చేసుకుంటానికి, మన కుటుంబాలను సరి చేసుకుంటానికి, మన పిల్లలను సరి చేయడానికి,
దేవుని వాక్యం. ఇది తప్ప మనం నిత్య జీవాన్ని తీసుకెళ్ళేది ఏది లేదు ఈ లోకం. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని నిత్య జీవాన్ని తీసుకెళ్తారా? సేవకుడు తీసుకెళ్తారా? ఆ అమ్మమ్మల తాతయ్యలు తీసుకెళ్తారా? బాబాయ్లు తీసుకెళ్తారా? బంధువులు తీసుకెళ్తారా? పెంచినోళ్ళు తీసుకెళ్తారా? ఎవరు తీసుకెళ్తారు? ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే మనకు నిత్య జీవపు దాత. హల్లెలూయా. ఆయన హస్తంలో పెట్టాలి పిల్లలు తీసుకెళ్ళి. పెడితే ఇక్కడికి వస్తాం, ఇక్కడ వాక్యం వింటాం. క్రమాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలంటే మొదట తండ్రి తల్లి వాక్య క్రమంలో ఉండాలి. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి, వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది పిల్లలు పెరిగేకుంది. మా అమ్మ మా నాన్న మా అమ్మని కొడతా ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళు నాటిపోతూ ఉంటాయి పిల్లలకి, తిట్టుకుంటూ ఉంటారు ఒక్కోసారి. అదే అంటున్నా, తల్లిదండ్రులు వాక్యంలో పెరిగితే పిల్లలు కూడా అంటే అసలు. హల్లెలూయా. ఇప్పుడు ఒక పొయ్యి ఉందండి, బాగా మండుతుంది, పచ్చిది పెట్టండి కాలిపోతుంది కూడా. ఎంతనా పిల్లలను నీ దేవుని సన్నిధిలో దేవుని చుట్టూ నువ్వు తిప్పుతున్నావు అనుకోండి, పాటలు నేర్పించి వాక్యం నేర్పించి రోజు ప్రార్థన చేయటం, ఈవినింగ్ రోజు ఏదో ఒక చిన్న తన నుంచి ఆ వాక్యం నేర్పడం ఏదో చేస్తున్నాం అనుకోండి. హల్లెలూయా. సాతానికి అధికారం ఉంటుందా? టచ్ చేస్తారా మన పిల్లల్ని? మన కుటుంబానికి ధైర్యం ఉంటుందా? ఎందుకంటే మన పక్షంగా యుద్ధం చేయవాడు ఆయన. హల్లెలూయా. ఆయన కాపుదల, ఆయన యొక్క భద్రత మన పిల్లలపై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క రాత్రి సమయంలో ఈ యొక్క ఆ ఇవాంజలి గ్లోరీ చాలా మంచి చక్కని పేరు, బైబిల్లో నుంచి ఇంగ్లీష్ పేరు అది. మరి సువార్తకు తగిన జీవితము ఆ పిల్ల, ఆ పాప తన భార్య జీవితంలో జీవించేలాగా తల్లిదండ్రులకి బాధ్యత. మీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉందా అనే ఒక వర్తమాన ప్రవక్త చాలా విషయాలు. మీ సహనమునకు అంతముండరాదు అంటాడు ఆ వర్తమానంలో. హల్లెలూయా. పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని నేర్పాలా. కోపం రేపకుండా తల్లిదండ్రులు పెంచాలి. సామెతలో తీరు చెప్తున్నాడు, పిల్లలకి కోపాలు రేపొద్దు. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. అదే ఎప్పుడైతే ఆ ప్రభు శిక్షలో ప్రభు బోధలు పెంచుతావో ఆ బోధే నీ పిల్లల్ని కాపాడుతుంది. ఆ బోధే నీ పిల్లలు నిత్య జీవానికి తీసుకెళ్ళి. హల్లెలూయా. ఆమె జయించొచ్చింది లోకానికి తల్లి గర్భంలో నుంచి. నిజమేనా? ఓ ఎన్నో కణాలను జయించి ఆమె ఈ భూమి మీదకి వచ్చింది. దేవుని చిత్తంలో కూడా మన జీవితంలో ఏది జరగదండి. హల్లెలూయా. మీరు అనుకున్నారా ఆ పిల్ల అలా ఉంటుందని? కానీ దేవుడు అనాథలను చూశారు. హల్లెలూయా. అజయ్ యొక్క ఆ యొక్క వెండి ప్రశ్న వచ్చి ఆ బిడ్డ వస్తుందని ఇప్పుడు ఈ క్రియారూపంగా కనపడుతున్నాను. దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా దేవుని కొరకు పెంచు. ఆమంటుంది పరో కుమార్తె, ఈ బిడ్డను నా కొరకు పాలించి తెలుసు. మీ కొరకు పెంచుకోమంటండి. హల్లెలూయా. నువ్వు వాక్యంతో పెంచు. వారికి తెలుస్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది చెబుతుంది పిల్లలకి. కాబట్టి ఆ బహుమానాన్ని, ఆ బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠ చేద్దాం. ఆ బిడ్డను దేవుని కొరకు పెంచుదాం. ఆ బిడ్డను దేవుడు దీవించాలని ఇక్కడ మనందరం కూడా కోరుకుందాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మరి ఆది కాండం 21 చూడండి. ముగిస్తున్నా. ఆది కాండము 21. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. రేపు మరి జానయ్య గారు రేపు గొప్ప విందు చేయబోతున్నారు. హల్లెలూయా. అసలు విషయానికి వచ్చామా? మొదట ఆత్మీయ ఆహారం ఇప్పుడు ఈ రోజు వెళ్ళింది. హల్లెలూయా. రేపు శరీరమైన ఆహారం.
పిల్ల పాలు విడిచి వినప్పుడు గొప్ప విధి చేశాడు. ఇప్పుడు ఆ పిల్లకి మరి ఆ పాలు విడిచి ఇక ఆహారం తినడం ప్రారంభిస్తుంది. కొన్ని దినాలకి లేచి నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. కొన్ని దినాలకి మాటలు వస్తూ ఉంటాయి. మంచిదే, పిల్లలు చూసి మనం సంతోషపడటం, ఆనందించడం మంచిదే. కానీ అన్నిటికంటే ముందుగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవుని కొరకు పెంచాలా, దేవుని బోధలో పెంచాలా, దేవుని శిక్షలో పెంచాలా. పెంచినప్పుడే వారు సరి అయిన తల్లిదండ్రులు. హల్లెలూయా. ఏదో ప్రభుత్వం బట్టి చెప్పేయచ్చు తల్లిదండ్రులు ఎలా పెంచాలని. తెలుసా మీకు ఆ విషయం? పిల్లలతో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరైనా చెప్పేస్తారు తల్లిదండ్రులు ఎట్లా పెంచారో చెప్పేయగలరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా బోధలో మరి ఆ యొక్క బోధలో, శిక్షలో, దేవుని వాక్యములో, దేవుని యొక్క ఆ సన్నిధిలో బిడ్డను పెంచినప్పుడు వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రభువా, ఈ బిడ్డ జీవితంలో నేను చెప్తుంది జరగాలి. మన ఆలోచన వృద్ధకూడదు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు మనం అనుకున్నట్టుగా చేయడు. నిజమేనా? మనం అనుకుంటా ఉంటాం ఏమని, ఇలా జరిగితే బాగుండు కదా, అలా జరిగితే బాగుండు కదా, ఈ స్కూల్ వేస్తే బాగుండు కదా, ఆ కాలేజీలో వేస్తే బాగుండు కదా, లేదా అక్కడికి పంపిస్తే బాగుండు కదా. నా ప్రభువా, ఈ పిల్లని ఎక్కడ వేయాలో నువ్వు చెప్పు నాయన. ప్రార్థన చేయండి, ఆయన నీకు ఆలోచిస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఒక విధానం ఉందండి. మనం అనుకున్నట్టుగా దేవుడు చేయడు. ఆయన అనుకున్న విధానంలో దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. దానికి మనం సమయం ఇవ్వాలి, దానికి మనము తలంపాలా, దానిని మనము వెయిట్ చేయాలా, దానికోసం మనం ఎదురు చూడాలా. ప్రభువా, నా జీవితంలో ప్రభువా నీ చిత్తాన్ని జరిగించు అని నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు తప్పకుండా తగిన సమయంలో నేను నీ యొక్క కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు అనుకుంటావు ఇంత లేట్ అవుతుంది ఏంటి, అది ఇంత జరుగుతుంది ఏంటి, ఎందుకని నాకు ఎట్లా జరుగుతుంది, ఎందుకు నాకు ఈ విధంగా ఎట్లా జరుగుతుంది. మన చేతిని ఆయన చేతులు పెడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నిర్ణయానికి మనం వస్తామో నువ్వు తప్పకుండా జయిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే జయశీలుడు, జయము కలిగిన వ్యక్తి, యుద్ధము చేసే వ్యక్తి, జయించే వ్యక్తి మనతో ఉన్నాడు. ఆయన మనం విలువడు. నేను అబ్రహాముకు తోడైనట్టుగా, నేను మోషేకు తోడైనట్టు నీకును భయపడకము, జరియకు. దేవుడు ఇన్ని వాగ్దానాలు, ఇంత ధైర్యాన్ని ఇస్తే మనం ఎందుకు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి సమయంలో అటువంటి బోధలో, అటువంటి శిక్షలో తల్లిదండ్రులకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిన గాక. మరి రాత్రి సమయంలో ఆ యొక్క ఇవాంజలి గ్లోరీ అంటే మహిమ, కీర్తి, అతిశయము, ప్రభావము, చాలా మాటలు వస్తాయి. మరి ఆ యొక్క ఇవాంజలి గ్లోరీని, ఆ ప్రిన్సిని అత్యధికముగా దేవుడు దీవించబడును గాక. దేవుడి కొన్ని మాటలు మనకు దీవించను గాక. హల్లెలూయా. స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవదాసులకు ఆ కుటుంబం తరపున, సంఘము తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్దిగా రెండు మాటలు చెప్పి ముగించుకుని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విశ్వాసుల యొక్క కుటుంబాలు, విశ్వాసుల యొక్క పిల్లలు, విశ్వాసులు పిల్లల్ని ఏ విధంగా ఉంచుతారంటే ఒక 2 నిమిషాలు ఒక విషయం చెప్తున్నాను. నేను కొన్ని కుటుంబాల్లో మంచి విశ్వాసులు అని వెళ్ళినప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని తీసుకొచ్చారండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళ విశ్వాసులు, రక్షణ పొందినటువంటి వాళ్ళు, అంతా బాగుంది పరిస్థితి. సర్లేని ఆ యొక్క బిడ్డని చూసిన తర్వాత ఆ బిడ్డ మీద ఏమని అంటే కళ్ళకి కాటుకు పెట్టారు, పొగ్గుకి చుక్క పెట్టారు, అరిచేతిలో నల్లటి చుక్క పెట్టారు, ఈ కాళ్ళకి చేతులకి నల్లటి కాళ్ళు కట్టేశారు, నల్లటి ముళ్ళకాడు కట్టేశాడు. ఏదో ఒక చిన్న గుండ్రంగా ఉంది, ఏదో ఒక ప్రార్థన చేయడు మాస్టర్ గారు అన్నారు. చూసి ఇంటమ్మాయి అన్న వాళ్ళు అన్నారు, ఈ గారు పిల్ల మీద దిష్టు
నగర తగులుతుంది పెట్టేవాడి అని. ఓహో, మరి పిల్లల మీద నగర తగిలితే మరి దేవుని యొక్క దృష్టి ఎలా? బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే మీ పిల్లల్ని అగ్నిగుండాలు దాటించదు. మరి అన్ని దేవతలకి చెయ్యొద్దని చెప్తుంది. వాళ్ళ విశ్వాసులు, వాళ్ళకు పాస్టర్ గారు, వారికి పరిస్థితి. ఓహో, మన కర్మ చూసి అడిగి ప్రార్థన చేసి వచ్చేసా. కానీ ఆ పిల్లలు ఎంతకాలం చూసినా ఎప్పుడు శరీర బలహీనత. ఏంటయ్యా? ఇప్పుడు ఈ నల్లటి తాళ్ళు, నల్లటి బొట్టులు, ఇవన్నీ ఆ శరీర బలహీనతని తీసేయగలుగుతాయా? ఏమండి, తీసేస్తాయా? ఏ దేవుడి యొక్క విషయంలో ఆ పిల్లలు దేవుడికి అప్పగించేయండి. ఆ పెద్దోడు అన్న ఎలా ఏంటి పరిస్థితి అంటే, అదేంటి నీ ఇష్టం పేరు పెట్టుకుని నువ్వే ఏమి పెట్టుకుంటావు పెట్టుకోవాలి. చేసే ప్రార్థన, ప్రభా దేవుడు ఇచ్చేది అంటే ఆ పేరు పెట్టేశాను. కనీసము కార్డుతో కూడా పెట్టిన ఆడపిల్ల కదా, చాలా మంది అంటారు కార్డులు పెట్టచ్చు. ఆటలు పెడితే కళ్ళు పెద్దగా అవుతారు. ఏంటంటే అమ్మా దేవుడిచ్చినటువంటి రూపాయలు విడిచిపెట్టేసి ఎవరిచ్చండి ఎక్కడ ఎవరు కొనుగోలు చేస్తున్నాం? మన విశ్వాసమేనండి. మనం సంఘానికి వెళ్తాం లేదా పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు కూడా ఏం చెప్తున్నాడు? ఏం చెప్పలేదు, పర్వాలేదు అమ్మ కట్టుకో చేసుకో, పరిస్థితి నచ్చితే దిష్టి తగలదు. అప్పుడప్పుడు బండి మీద వెళ్తామంటే అండి ఏంటయ్యాయి ఉపయోగమా? ఆ పిల్లల మీద ఎప్పుడు కూడా శపితమైన కార్యం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసింది శపితమైన కార్యం. ఇంకొక మాట, ఒక తల్లి కూతురుని తీసుకొచ్చి 15 సంవత్సరాలు ఉండి తక్కువ ఉండొచ్చు. పాస్టర్ గారు మా అమ్మాయి బాగా కూతురు ఆడుకుందండి, కూతురు ఆడుకుంటే ప్రార్థన చేయండి. అది నవ్వు వచ్చింది. నవ్వుకొని నా మనసులో నవ్వుకుని తిరిగి సరే ఏం చేసి నవ్వులు ఆడుకున్న తర్వాత ఎప్పుడు కూతురు ఆడుతండి రోజు ఇప్పుడు కూతురు అన్నాను. నేను అన్నాను, అమ్మా ఇంట్లో నీవు బ్రతుకు ఎలా ఉంటారా? మీ ఇద్దరు ఎలా ఉంటారు? ఆయన కూతురు ఆడతానండి, ఆయన నోరు ఇంపితే ఆయన కూతురు నువ్వు ఎప్పుడు కూతురు ఆడుతుందిగా, మరి వీళ్ళిద్దరు సంభాషణ కూతురు ఉందగా. ఏమండి, వీళ్ళిద్దరి యొక్క సంభాషణ కూతురు ఎందుకు కదా ఎన్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఉండేది ఉగ్గి పాలు అంటాం కదా, చిన్నప్పుడు అది అభ్యాసం. కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా పిల్లల మీద. కాబట్టి దేవుని దగ్గర మనము మన పిల్లలు దేవుని పట్టుకున్నప్పుడు కాపుదల అయినే సమస్తం. కాబట్టి ఆ యొక్క మనవరాలి విషయంలో, అలాగే నా కుమారుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ యొక్క కుమార్తె విషయంలో దేవుడికి అప్పగిస్తున్నాను. వాడి తల్లిదండ్రులు ఏ పరిస్థితులు ఉన్నా నేనున్నంత వరకు, ఒకవేళ మేము కాలం చెల్లిస్తే చెప్పలేను, మేమున్నంత వరకు కూడా దేవుని యొక్క పరిస్థితులు తెరచాలని మా యొక్క ఆపంతరేమో. కాబట్టి అక్కడికి మంచి దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. సంఘం తరఫున అలాగే దేవదాసులతోనూ ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుని మనం సేవ తీసుకుందాం. దేవుడు ఈ 2 మాటల్ని మనలో మన జీవితాలు గుర్తు చేయలాగా గమనిస్తున్నాం. దేవుడు దీవించిన గాక.
ఇవాంజలి గ్లోరీ. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని నా పేరు జీవించండి. స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన అజయ్ కుమార్ రత్నకుమార్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఇవాంజలి గ్లోరీని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ అన్నప్రాసన కార్యక్రమంలో నాయన మొదటిగా నీ సహాయాన్ని మేము కోరుచున్నాము నాయన. నీ వాక్యముతో ఈ దినం నుంచి ప్రభువా ఇక్కడికి నాయన మరి ఆహారాన్ని పెట్టుచూ ఉంటుండగా మీరే ఈ బిడ్డని కాపుదలలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన జీర్ణకోశాన్ని ప్రతి విధమైన అవయవాన్ని ప్రభువా మీరు తాకండి నాయన. మంచిగా పెరగటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డని మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. మనుష్యుల దయందును నీ దయందును దినదినము ఈ బిడ్డ అభివృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యంతో ఈ బిడ్డ నింపండి నాయన. మంచి వివేచనతో నింపండి నాయన. పరిశుద్ధత ఇక్కడికి దయచేయండి నాయన. ఓ నాయన యథార్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక మంచి ప్రార్థన పరురాలుగా ఈ బిడ్డను పెంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఓ ప్రభా ఈ బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభా ఈ బిడ్డను మీరు దీవించండి నాయన. ఓ నాయన ఈ బిడ్డను మీ రాత్రి సమయంలో మేము దీవిస్తున్నాము నాయన. మీరు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసునికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి సమయంలో కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఒకసారి ఇవాంజలి గ్లోరీని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఓ నాయన మంచి ఆరోగ్యంతో విడిగి దయచేయండి నాయన. మంచి ఆయుష్ దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. భార్య దినము నుండే ప్రభువా ఆ బిడ్డని వాక్యములో పెరిగినట్టుగా కృప చూపండి నాయన. లోకము లోక ఆచారములు లోక సిద్ధాంతములు లోక పోకడలు ఏవి కూడా ఈ బిడ్డని తాకకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. కృప చూపండి, సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇవాంజలి గ్లోరీని ప్రభు అయిన యేసుక్రీస్తు మీ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. ఈ బిడ్డ మనుషుల దయందును మీ దయందును వర్తించుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క సమయంలో మీ దాసులు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆయన కృతజ్ఞతా కూటాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అజయ్ కుమార్ని రత్న కుమార్ని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములను ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించు అడుగుచున్నాను. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో సమస్త దీవులు అనుగ్రహించును గాక.